ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది. Here there is water in this tumbler. తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు. Telugu people call it as neeru. ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు. English people call it water. హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు. Hindi people call it pani. తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు. Tamilians tanni. సంస్కృత వాడు వారి అంటున్నాడు. Those are Sanskrit call కానీ it మీరు as ఎన్ని wari. పదములు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా. You may give it any name as you like it, but water is same. నీరు ఒక్కటే. Water is one and the same. ఈ పదములు వేరువేరుగా ఉంటున్నాయి. Words, ఈ language vary. పదములను మనం భ్రమించి We are carried away by the language. ఇవి వేరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం. If you consider as multiplicity, diversity, well, that is the worst of the sin. ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు. Never take this unity as a ఈనాడు diversity. ప్రపంచం లోపల Today in the world, ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు. intellectuals are ever on the rise day by day that consider కానీ diversity. భిన్నత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు. There are very few people who will understand unity and diversity. ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి. Today we need individuals, people who will have this principle of unity and అప్పుడే మన యొక్క diversity. దేశ సమస్యలన్నీ కూడా పరిహారం అవుతాయి. Then all problems of this country would be solved.